Garuda Express, an international courier service. టీఆర్ఎస్ ప్లీనరీ రైతు నామస్మరణతో మార్మోగిపోయింది. ప్లీనరీ ఆద్యంతం రైతు చుట్టూరా తిరిగింది. తమ ప్రభుత్వానికి రైతే రారాజు అనే స్పష్టమైన సంకేతాన్ని పంపింది. గత ప్లీనరీలలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రైతులకు సంబంధించిన అంశాలకే ప్రాధాన్యతనిచ్చారు. కేసీఆర్ ప్రారంభ ఉపన్యాసంలోనూ మరియు ముగింపు ఉపన్యాసంలోనూ రైతుల సమస్యలనే ప్రస్తావించారు. దేశానికి వెన్నుముక రైతన్న. అటువంటి రైతన్న నేడు కష్టాల్లో ఉన్నాడు. ఆ రైతన్నను కాపాడుకోవడమే తమ ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యమని కేసీఆర్ ప్లీనరీ సాక్షిగా ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వం వ్యవసాయం, దానిపై ఆధారపడిన కూలీలకు అండగా నిలుస్తుందని ప్రకటించారు. ఒక ఏడాదిలో రైతులు 2 పంటలు పండించడానికి గాను ఎరువుల కోసం 8,000 రూపాయలు అందిస్తామని సంచలన ప్రకటన చేశారు. అయితే వీటి అమలుపై కూడా స్పష్టతనిచ్చారు సీఎం కేసీఆర్. రైతు సంఘాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. అంతేకాకుండా ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని, గత ఎన్నికలలో తమ ప్రభుత్వం ఇచ్చిన రైతు రుణమాఫీ హామీని విజయవంతంగా అమలు చేశామని, అలాగే రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా ఇస్తున్నామని, దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. రైతులకు కేసీఆర్ వరాలు ప్రకటిస్తున్న సమయంలో అక్కడున్న ప్రాంగణం చప్పట్లతో మారుమ్రోగిపోయింది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.